హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు రవ్వ దోశ చేస్తున్నాను. ముందుగా తిరగమాత పెట్టుకోవాలి. కొంచెం బాణలు పెట్టాను, 3 స్పూన్లు ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసాను. వేగిన తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. వాడుతూ ఉన్నాయి. ఇంకా దీంట్లో చూడండి, పెప్పర్ వేస్తున్నాను. ఏమేమి వేసుకోవాలంటే రవ్వ, హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకున్నాను. తర్వాత వచ్చి కొంచెం మైదా పిండి వేసాను. హాఫ్ గ్లాస్ మీద బియ్యం పిండి వేసాను. సాల్టు టేస్ట్కి సరిపడా వేసాను. పెప్పర్ పౌడర్ వేసాను. కొంచెం పసుపు వేసాను. బాగా కలిపి పెట్టేసుకున్నాను. ఆ తిరగమాత దీంట్లోకి వేసేసిన తర్వాత దీంట్లో కలుపుకొని అసలు దోశ పోసుకోవాలి. చూడండి, తిరగమాత వాడి బాగా ఇదైపోయింది. పోసేసాను దీంట్లో. ఇది రవ్వ వేసుంటాం కాబట్టి అడుగులు అట్లే గట్టిగా అయిపోతూ ఉంటుంది. మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి. రవ్వ దోశ కదా, కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి. పెనం పెట్టేస్తున్నాను చూడండి, ఆయిల్ వేసేసాను. అట్లా పోసేస్తే సరిపోద్ది, పొద్దున అవసరం లేదు. చూడండి, దోశ ఎంత బాగా వచ్చిందో, కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. దోశ కావాలంటే కామెంట్ చేయండి. రవ్వ దోశ కావాలంటే చాలా బాగా వచ్చింది. ఓకే, బాయ్.